శ్యామ్ అని మా అభిమానం ఒక వ్యక్తి ఉన్నాడు సార్. సో కాల్డ్ అంటే సో కాల్డే కదా సార్, నేనేమన్నాను? అదే సార్ చెప్తున్నాను. అవును సార్, మా దగ్గర హీరో నెంబర్ ఉంటే మేము కూడా వీడియో కాల్ చేసేవాళ్ళం సార్ హీరో గారు. అదే కదా సార్ నేను అంటుంది. మేమేమంటున్నాం అంటే సరే అక్కడే మాట్లాడుకుందాం, అక్కడికే వస్తాం. శ్యామ్ మ్యాటర్ మీ అందరికీ తెలుసు. 2023 జూన్ 27 శ్యామ్ అనే ఒక ఎన్టీఆర్ అభిమాని చనిపోయాడు. ఆయన చావు రాష్ట్రం కాదు దేశం మొత్తం ట్రెండింగ్ అయింది. వీ నీడ్ జస్టిస్ అన్నారు. కొంతమంది హత్య అన్నారు, కొంతమంది సూసైడ్ అన్నారు. ప్రభుత్వాలు గవర్నమెంట్స్ కూడా ఫైట్ చేసినాయి అలా ఎలా అని. అందరూ ఇంత చేస్తున్న టైంలో మేము ఒక్కళ్ళమే చేసిన ఒక యూనిక్ థింగ్ ఏంటో తెలుసా? ఒక లెటర్ వదిలి శ్యామ్ చెల్లెల బాధ్యత మాది. ఎందుకంటే ఆయన ఆ అబ్బాయికి ఒక కుటుంబం ఉంది. ఒకప్పుడు మా తిరుపతి ఇన్ఛార్జ్ కింద కూడా ఒక వాలంటీర్గా పనిచేశాడు శ్యామ్. నేను 1-2 సార్లు శ్యామ్ని కలిశాను. ఆ లెటర్ వదిలిన తర్వాత మీరు అనుకుంటారు లెటర్ వదిలారు, పబ్లిసిటీ అయిపోయింది, ఇంక నిద్రపోతున్నారు వీళ్ళని. మేము మొన్న నెల క్రితం కలిసాం వాళ్ళని, ప్రూఫ్ ఉంది. ఆ అమ్మాయిని అమ్మ నీకు పెళ్లి ప్రామిస్ చేశాం కదా అని చెప్పి నువ్వు పెళ్లి చేసుకోవడం కాదమ్మా, నువ్వు ఫస్ట్ చదువుకో. నువ్వు ఎంత ఫస్ట్ సిఈసి ఫీజు కూడా మేమే కట్టాం 2 years బ్యాక్. ఆ అమ్మాయి ఏంటంటే వాళ్ళ అన్న చదవాలనుకున్న కోర్స్ చదవాలని ఎక్కువ ట్రై చేస్తూ అది కుదరక అమ్మాయి లేట్ అవుతుంది చదువు. హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకున్నాడు వాళ్ళ అన్న, అది కుదరక చనిపోయాడని అదే అనుకుంది. కానీ అమ్మాయికి అది కుదరట్లా. మొన్న ఇటీవల వెళ్ళి నెక్స్ట్ ఇయర్ నేను ఎంబీఏ చదువుదాం అనుకుంటున్నానన్న ఏదో అడిగింది. అయితే తప్పకుండా చేస్తారమ్మా, ముందుగా చెప్పు, మేము ప్లాన్ చేసుకోవాలి కొంత డబ్బు అనేది అన్నాను. ప్రామిస్ చేసాం, ఫ్రూట్స్ బాక్స్ ఇచ్చి వచ్చేసాం. ఇప్పుడు చెప్పండి సార్, ఆ సో కాల్ మీరు అన్న వాళ్ళు ఎన్నిసార్లు కలిసారు ఆ కుటుంబాన్ని? కొంతమంది కన్వీనర్లు వాళ్ళకి ఇచ్చే డబ్బులు కూడా తిన్నారని ఆమె నాకు చెప్పింది. నేను వాళ్ళ పేర్లు ఏం చెప్పలా, ఆ అమ్మాయి కూడా పేర్లు చెప్పలా. పాప ఎంత జాగ్రత్తగా మాట్లాడింది, ఎంత గౌరవం ఇచ్చిందో. అన్న మా కోసం కలెక్ట్ చేసిన ఫండ్స్ కూడా తిన్నారన్న వాళ్ళు. వీళ్ళని ఎవరు క్వశ్చన్ చేయాలంటే అమ్మా ఇప్పుడు దీన్ని బయట పెట్టానంటే మన రామారావు గారిని అవమానించినట్టయితే వద్దమ్మా అన్న. నీకు ఒక్క అన్న పోతే అందరూ ఉన్నారమ్మా ఎన్టీఆర్ గారు అన్నలని చెప్పి అక్కడ కూడా రా ఎన్టీఆర్ నుంచి రిప్రజెంట్ చేశామని చెప్పాలా. మేమందరం రామారావు గారి అమ్మాల్లో. వ్యవస్థ అనేది ఒక ప్లాట్ఫామ్ అంతే. రా ఎన్టీఆర్ని లాభాగండి. ఇది నడుస్తుంది కూడా ఆయన ప్రేమతోనే, ఆయన ఇదితోనే, ఆయన కోసమే. మేము ఎన్నిసార్లు కలిసాం, వాళ్ళని ఎంత కష్టపడ్డాం, మేము వాళ్ళని ఎంత ఇదిగా చూసుకున్నాం. వాళ్ళ అమ్మగారిని అడగండి, నాన్నగారిని అడగండి, వాళ్ళ చెల్లెలు గారిని అడగండి. వెళ్ళండి సార్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళండి. ఇక్కడే ఉంది వాళ్ళు ఇల్లు అంటే వాళ్ళు ఇబ్బంది పెట్టద్దులేండి సార్. అంటే వాళ్ళు పాపం చాలా లోలో ఉన్నారు అంటున్నాను. ఇది పరిస్థితి. మాకుందా బాధ్యత? మాకు బాధ్యత లేదా? అదే సార్, ఊరు ఇంకా చెప్పలేము. ఇప్పుడు ఊరు మేము పూర్తిగా అనుకోలేదు. ఒక 4-5 ఊర్లు టీమ్స్ ఉన్నాయి. అదే సార్, 4-5 ఊర్లో మంచి టీమ్స్ ఉన్నాయి ఆ చుట్టుపక్కల ఎన్టీఆర్ జిల్లాలో. ఏది ముందు మొదలు పెడితే బెటర్ ఆలోచించుకొని మా కోర్ కమిటీ డెసిషన్ తీసుకుంటుంది సార్. ఇది నా ఒక్క డెసిషన్ కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. జై ఎన్టీఆర్. మీడియా మిత్రులందరికీ, పోలీస్ శాఖకి, ఇందాక బయట వచ్చిన పోలీస్ శాఖకి, బయట ఉన్న వారికి, ఈ ఈవెంట్ ఎంత సజావంగా జరగడానికి ప్రొటెక్ట్ చేస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ. జై ఎన్టీఆర్.